వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో సింపుల్గా బెండకాయ వేపుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: 1/2 కిలో బెండకాయలను బాగా కడిగి కొంచెం ఆరిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. నూనె 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత జీలకర్రను వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత బెండకాయ ముక్కలను వేసుకొని వేయించుకుందాం. కలుపుతూ 2 మినిట్స్ వేయించుకోవాలి. 2 మినిట్స్ కలుపుతూ వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషంలో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇంకొక 3 నుంచి 5 నిమిషంలు కలుపుతూ లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. 3 to 5 మినిట్స్ కలుపుతూ వేయించుకున్న తర్వాత పసుపు, కారం, ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. బెండకాయ వేపుడు రెడీ అయ్యింది. దీనిని రైస్తోనూ రొట్టెతోనూ కూడా తినొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.